మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. డాక్టర్ గుట్టిపాటి మాలిని దేవి, ఎంబీబీఎస్, ఎంఎస్, ఓబీజీవై, కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు. మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు: సాధారణ కాన్పులు, సిజేరియన్లు, లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు, ట్యూబెక్టమీ, పిల్లలు లేకుండా ఆపరేషన్, హై రిస్క్ ప్రెగ్నెన్సీ, ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు, గర్భసంచి జారిన ఆపరేషన్లు, రొమ్ముగడ్డలకు చికిత్స, నెలసరి ఇబ్బందులకు చికిత్స, మెనోపాజ్ సమస్యలకు చికిత్స చేయబడును. స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును. పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు. ముఖ్య గమనిక: మా హాస్పిటల్ నందు కాన్పోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును. మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు: ఐసీయూ, ల్యాబ్, ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్, 24 గంటలు మెడికల్ షాప్, ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు. వెల్కమ్ టు సేమ్డి న్యూస్. నా పేరు కామాక్షి. నేటి వార్తా విశేషాలు. ధర్మవరం శ్రీ సత్యసాయి జిల్లా మహిళా అభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖలో వెల్లూరుకున్న భారీ అవినీతి అక్రమాలను బట్టబయలు చేసే వరకు విశ్రమించేది లేదని బహుజన్ సమాజ్ పార్టీ ధర్మవరం నియోజకవర్గ బాధ్యులు సాకే వినయ్ కుమార్ స్పష్టం చేశారు. ధర్మవరం ప్రాజెక్టు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయనతో పాటు ఎస్సీ జనసంఘం రాష్ట్ర బాధ్యులు మాల్యవంతం రాంప్రసాద్ పాల్గొని అధికారుల తీరుపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. నిజాయితీతో కూడిన ఉద్యమం సాకే వినయ్ కుమార్ విమర్శలు. ఈ సందర్భంగా సాకే వినయ్ కుమార్ మాట్లాడుతూ అధికారుల మాయాజాలాన్ని ఎండగట్టారు. గత నెల రోజులుగా జిల్లా ప్రాజెక్ట్ డైరెక్టర్ ప్రమీల అవినీతిపై నేను ఆధారాలతో సహా పోరాడుతున్నానని తెలిపారు. గర్భిణీలు, బాలింతలు మరియు పసిపిల్లలకు అందాల్సిన పోషకాహారంలో జరుగుతున్న అక్రమాలపై గుంటూరులోని డైరెక్టర్ వేణుగోపాల్ రెడ్డి, జిల్లా కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ మరియు విజిలెన్స్ విభాగానికి అనేక మార్లు విన్నవించానని తెలిపారు. ఈ కార్యక్రమంలో బహుజన్ సమాజ్ పార్టీ నాయకులు వినయ్ కుమార్, గణేష్, ఎస్సీ జనసంఘం నాయకులు శ్రేణు, గణేష్, నరేంద్ర తదితరులు పాల్గొన్నారు. ముందుగా అందరికీ జై భీమ్. ఈ ధర్మవరం సిడిపో కార్యాలయానికి విచ్చేసిన విలేకరులందరికీ మా ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈరోజు ఇక్కడ ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి ముఖ్య కారణం ఏంటంటే గత నెల నుంచి కూడా ఐసిడిఎస్ పీడీ గారి అవినీతి పైన మేము అనేక పోరాటాలు చేస్తున్నాము. ఇదే క్రమంలో మేము గుంటూరుకి వెళ్ళి డైరెక్టర్ వేణుగోపాల్ రెడ్డి సార్కి కూడా మేము వినతి పత్రాన్ని ఇచ్చాము. అదేవిధంగా కలెక్టర్ ఆఫీస్కి కూడా మేము ఫిర్యాదు పత్రం అందించాము. ఈ ఫిర్యాదు గ్రీవెన్స్ కూడా పెట్టడం జరిగింది. దీని గురించి 13వ తారీఖున ఆర్జేడీ మేడం గారు వచ్చి విచారణ చేయడం జరిగింది. కానీ విచారణ ఏం జరిగిందో తెలియదు. మాకు ఎవిడెన్స్ ఇవ్వమంటే ఎవిడెన్స్ మాత్రం ఇచ్చాం. దాని గురించి విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్ డిపార్ట్మెంట్ వారికి మేము గ్రీవెన్స్ పెట్టడం జరిగింది. ఆ గ్రీవెన్స్ డైరెక్టరేట్ వారికి ఫార్వర్డ్ చేశారు. ఇదే క్రమంలో మమ్మల్ని 17వ తారీఖు సిడిపిఓ జయంతి మేడం గారు మీరు గ్రీవెన్స్ పెట్టున్నారు కదా, దాని గురించి మాట్లాడాలని మమ్మల్ని పుట్టపర్తి కార్యాలయానికి వెళ్ళడం జరిగింది. అక్కడికి మేము వెళ్ళినప్పుడు పుట్టపర్తి సిడిపిఓ కార్యాలయంలో మాత్రమే రికార్డులు వెరిఫై చేశాము. కానీ పీడీ గారు మాకి ఏమి చెప్పుకోకుండా, ఏమి తెలియకోకుండా మేము ఓడి చెరువు, హిందూపూరు, సీకేపల్లి, తర్వాత ఓడిచెరు, సీకేపల్లి, హిందూపూరు, ఇవన్నీ 5 సెంటర్లు ధర్మవరం మేము విజిట్ చేసినట్లు అందులో కనపరిచి ఆ గ్రీవెన్స్ క్లోజ్ చేయడం. ఇది తీవ్రమైన అన్యాయం. ఎందుకంటే 20వ తేదీన నాకు వాట్సాప్ ద్వారా ఎండాస్మెంట్ అని ఒక నెంబర్ నుంచి పెట్టి గ్రీవెన్స్ క్లోజ్ చేస్తామని సమాచారం ఇచ్చారు. నేను 1100 కాల్ చేసి విషయం అడిగితే అక్కడ ఫోటోలు కూడా అప్లోడ్ చేయలేదు. యాజ్ ఫర్ ఆర్జేడీ ఇన్ఫర్మేషన్ ప్రకారం మీరు అప్లికేషన్ విత్డ్రా చేసుకున్నారనేసి మాకు విషయం తెలిసింది. కాబట్టి దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ అవినీతి పైన పోరాటం చేసినటువంటి పీడీ ప్రమీల గారి పైన పోరాటం చేస్తే స్వయంగా ప్రమీల మేము ఎటువంటి ఫ్రాడ్ చేయలేనని చెప్పడం జరిగింది. కాబట్టి ఒకవేళ నేను అక్కడికి వెళ్ళింటే నేను విజిట్ చేసిన రిజిస్టర్లు అక్కడ మేము ధర్మారం కూడా ఇప్పుడు ఎందుకు ఇచ్చేస్తున్నామంటే మేము ధర్మారంలో కూడా రికార్డులు వెరిఫై చేశామని చెప్పి అందులో ఎండాస్మెంట్లో కనబరిచారు. కాబట్టి అందుకోసమే ధర్మారంకి విజిట్ చేయడం జరిగింది. నేను ఎక్కడైనా నా సంతకం కూడా ఇందులో లేదు. ఈ ఎండాస్మెంట్లో నా సంతకం అనేది లేదు. కేవలం వాళ్ళు సంతకం ఉంది, నా సంతకం అనేది లేదు. ఇక్కడ ఎండాస్మెంట్లో వాళ్ళకి ఇష్టం వచ్చింది రాసుకొని క్లోజ్ చేశారు. అంటే ఇదే విషయమై మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. మా పోరాటం ఆగదని తెలియజేస్తున్నాము. ఇది స్వయంగా పీడీ గారే కొంతమంది వ్యక్తుల దగ్గర చెప్పారంట, నిజమేనా? దీని మీద మీ వివరణ. మేము 5 లక్షలు కాదు, 50 రూపాయలు కూడా మేము తీసుకోలేదు. తీసుకున్నట్లు మేము అడిగినట్టుగానే వారు ఇచ్చినట్టుగానే చిన్న ఆధారం ఉన్నా వాళ్ళు చూపించమండి, లేదంటే మీకు ఏమైనా సమాచారం ఉన్నా మాకు చూపించండి. డబ్బులు అనేది ఎక్కడ వాస్తవం, ఇవన్నీ మ్యానిపులేషన్స్. మా
పోరాటం చేసే వాళ్ళని డీప్లేమ్ చేసడం కోసం మిస్గైడెన్స్ చేస్తున్నారు. వ్యక్తులు ఉండి నడిపిస్తున్నారా, మీరే చేస్తున్నారా? లేదు సార్, మేము పత్రికల్లో వచ్చిన ఆధారంగా మొదటగా మేము స్పందించాము. దాని గురించి కొన్ని వివరాలు సేకరించుకొని మేము ఫిర్యాదులు అందించాము. ఆయనకు ఎవరు లేరు. ఇవన్నీ అవాస్తవాలు కాబట్టి మీరు కూడా తెలియజేయాలని తెలుసుకుంటాను. పీడీ ప్రధానంగా ఆరోపణలు చేయడం ఏమంటే నారాయణ రెడ్డి అనే వ్యక్తి వినయ్కు డబ్బులు ఇచ్చినాడు అనేది ఇక్కడ ముఖ్యాంశం. దీని మీద దానికి మాకెందుకు డబ్బులు ఇస్తాడు ఆయన ఉద్యోగి, మాకెందుకు డబ్బులు ఇస్తాడు? మేమెందుకు ఒకరు చెప్తే మేము చేస్తాం సార్. మేము సొంతంగా మేము పేపర్లో మీరు రాసేది చూసి మీరు ఇచ్చిన సమాచారం మేరకు మేము ఫిర్యాదు చేయడం జరిగింది. కానీ ఇక్కడ వెనకలు ఎవరు కూడా లేరు. ఇదంతా అవాస్తవాలు. గ్రీవెన్స్ క్లోజ్ మీద సంతకం పెట్టకుండా ఎలా క్లోజ్ చేస్తారు మీరు? నేను పెట్టలేదు సార్. అదే గ్రీవెన్స్ మీద నేను సంతకం పెట్టలేదు. సిడిపిఓ కార్యాలయానికి వెళ్ళినప్పుడు ఆ రికార్డులు చూసాం కదా మేము పుట్టపర్తిలో, దాని గురించి మాత్రమే సంతకం పెట్టడం జరిగింది. అంతేగాని మేము గ్రీవెన్స్ క్లోజ్ చేసుకోండి ఆయన పెట్టలేదు. స్వయంగా నేను కంప్లైంట్ ఇచ్చింది విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంట్ వారికి. వారు డైరెక్టరేట్కి చేశారు. డైరెక్టరేట్ వాళ్ళు ఎంక్వైరీ చేయాలి. లేదా ఆర్జేడీ గారు ఇంకో చిన్న విషయం మాకు మెయిల్ పెట్టమని చెప్పి ఆర్జేడీ నుంచి కాల్ చేశారు. ఎప్పుడు 22nd కాల్ చేశారు వాట్సాప్లో. మేడం పేరు వచ్చేసి గాయత్రి ఉమాదేవి, ఒక నెంబర్ కాల్ వచ్చింది. మాకు కాల్ చేసి మెయిల్ పెట్టండి మీ దగ్గర ఆధారాలు అంటే మేము ఆ రోజు సమర్పించామంటే 13వ తారీఖు జరిగిన విచారణ ఏదైతే పీడీ మీద కాదు, కదిరి ధర్మవరం సిడిపిఓలు ఇచ్చిన ఫిర్యాదు మాత్రమే. మీ ఎంక్వైరీ అనేది జరగలేదు, మేము వచ్చి ఎంక్వైరీ చేస్తాం మెయిల్ పెట్టమంటే మెయిల్ పెట్టగానే పోయినా వాళ్ళంతా వాళ్ళే గ్రీవెన్స్ క్లోజ్ చేసుకున్నారు సార్. ఇదంతా వాస్తవాలు. ఇవన్నీ ఏదంటే ఒక ఉద్యమాన్ని నీరుగార్చడానికి వారు పండుతున్న పన్నాగం మాత్రమే. మేము పీడీ గారితో వెళ్ళి మాట్లాడాము, చాలాసేపు మాట్లాడాము. మేడం మేము ఫ్రాడ్ చేయలేదు. ఇప్పుడు దొంగని ఎవరు దొంగని చెప్పుకుంటారా? లేదంటే ఇక్కడ విషయం ఏంటంటే నేను పెట్టిన డైరెక్టరేట్ గ్రీవెన్స్కి డైరెక్టరేట్ నాకు ఎండార్స్మెంట్ ఇవ్వాలి. పీడీ గారు ఆర్జేడీ కార్యాలయానికి పెట్టిన లెటర్ నాకు పెట్టి క్లోజ్ చేస్తారు. కాబట్టి ఈ విషయం పైన కలెక్టర్ గారు ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలా. ముఖ్యంగా ముఖ్యమంత్రి గారు ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ ప్రజా పరిష్కార వేదిక పీజీఆర్ఎస్ని నమోదు పెట్టారు. ఇలాంటిది అధికారులే దుర్వినియోగం చేస్తూ వారి యొక్క తప్పుల్ని కప్పిపుచ్చుకోవడానికి తప్పుడు సమాచారంతో చేశారు. కాబట్టి ఖచ్చితంగా దీనిలో పెద్ద ఉద్యమం జరుగుతుందని తెలియజేస్తున్నాము. స్పందిస్తారు మా వాళ్ళు. ముందుగా ధర్మవరం మీడియా మిత్రులందరికీ కూడా కృతజ్ఞత తెలియజేస్తూ ఉన్నాం. ముఖ్యంగా ఏమంటే ప్రజా సంఘాల ఆధ్వర్యంలో మేము అధికారులు చేస్తున్నటువంటి తప్పులను ఎత్తి చూపడం మాది ఒక తప్ప. ఎందుకంటే మా ప్రజా సంఘాలు ఉన్నాయి కాబట్టి అధికారులు అంతో ఇంతో కొంత ప్రజలకి సేవ చేస్తూ ఉన్నారు. మేము ప్రశ్నించే కొంత, లేకపోతే వాళ్ళు ఏ పరిస్థితుల్లో కూడా వాళ్ళు చేసే పరిస్థితిలో లేరు. అందుకనేసి మా బీఎస్పీ పార్టీ ధర్మవరం నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి సాకే వినయ్ కుమార్ గారు పీడీ పైన ఓ కంప్లైంట్ చేశాడు. ఎందుకు చేశాడంటే అంగన్వాడీ స్కూల్ నందు ఏ ఒక్క మెటీరియల్ కానీ అందడం లేదు, సరిగ్గా సదుపాయాలు లేవని చెప్పేసి ఇచ్చాడు. కానీ అతను నాకెందుకులని ఊరిలో ఉండొచ్చు. ఎందుకు ప్రజాసేవ కోసం ప్రజా సంఘాల్లో పనిచేస్తూ ఉన్నాం ప్రజల కోసం. కానీ అంతో ఇంతో మా వంతుగా మేము బాధ్యతగా చేయాలని చెప్పేసి పీడీ గారి పైన కంప్లైంట్ ఇచ్చాడు. కానీ పీజీఆర్ఎస్లో కంప్లైంట్ ఇచ్చిన తర్వాత కూడా మాకు తెలియకోకుండా ఏదో సందర్భంలో మేము సత్యసాయి జిల్లాలో పీడీ గారిని కలిసిన సందర్భంలో ఏదో విషయం పైన మీరు అక్కడ పోయి మేము వచ్చినందువలన మీరు పీజీఆర్ఎస్ క్లోజ్ చేశారు. కానీ ఒక ఫోటో లేదు, ఏమీ లేదు. సిగ్నేచర్ మీరే తప్పుడుగా చేసుకొని ఈ పీజీఆర్ఎస్ని క్లోజ్ చేశారని మేము భావిస్తూ ఉన్నాం. కాకపోతే ఏది ఏమైనా మీ దగ్గర ఏమైనా ఎవిడెన్స్ ఉంటే తీసుకోండి అని మా దగ్గర ఎవిడెన్స్ ఉన్నాయి. మీరు ఎక్కడ ఏ వస్తువు కొన్నారనే స్టేట్మెంట్ కూడా మా దగ్గర ఉంది. మా ఎమ్మెల్యే అభ్యర్థి అయినటువంటి సాకే వినయ్ కుమార్ గారు ఎక్కడన్నా కానీ 10 రూపాయలు కానీ ఆశించి తీసుకున్నాడంటే మీరు మా పైన ఎటువంటి చర్యలు తీసుకోవచ్చని చెప్పేసి మేము కూడా ఎస్సీ జనసంఘం ఆధ్వర్యంలో మీకు కూడా తెలియజేస్తా ఉన్నాం. లేదంటే మీ పైన ఇంతకంటే ఇంకా ఉద్యమాలు ఎక్కువ చేస్తామని చెప్పేసి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం.